నమస్కారం. ఎన్సీఆర్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తుగ్లక్లా మాట్లాడుతున్నారు. బీజేపీ నుంచి ఒకరైతే కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్యే తయారయ్యారని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. కార్యకర్తలకు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న సూచనలు. జిల్లా కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్లను భద్రపరిచిన గదులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. లీడర్ ఆఫ్ అపోజిషన్ కోసం ఛాంబర్ ఇవ్వకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. గ్రామాల ప్రత్యేక పరిశుభ్రత వారోత్సవాలు ప్రారంభం. అధికారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పరిశుభ్రత. గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత సర్పంచ్లకే దక్కుతుందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పదవీ కాలం పూర్తయిన నియోజకవర్గ సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలోని గ్రామాలను సర్పంచులు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ఆర్మూర్ నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, అందుకు కారణం సర్పంచ్లేనని అన్నారు. పదవీ కాలం పూర్తయినప్పటికీ ప్రజలు గ్రామాన్ని అభివృద్ధి చేసిన ప్రజాప్రతినిధులను మర్చిపోలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, 6 ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండలో సీఎం సభ ఖచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలను కేవలం ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏవీ అమలు కాలేవని, గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీలు లోపాయకారి ఒప్పందంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటాలను చేయడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర బలగాలను నల్గొండ పరిసర ప్రాంతాల్లో దించడం కాంగ్రెస్ ప్రభుత్వం భయానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ సభతో సీఎం రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని, అందుకొరకే కేంద్ర బలగాలను తీసుకొచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఏది ఏమైనా సభను నిర్వహించడం ఖాయమని, పెద్ద ఎత్తున ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీ మంత్రులు కానీ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని మరి మేము చెప్పని అడుగుతా ఉన్నాం. దాంతో పాటు మీరు డిసెంబర్లో ఏదైతే ఎన్నికలైన తర్వాత వెంటనే మీరు ఒక్క నెల ఆగండి. 2000 పెన్షన్ కాదు, ఒక్క నెల తర్వాత 4000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తామన్న మాట వాస్తవమా కాదని అంటున్నాం. మాకు తొందర లేదు. మీరు చెప్పినటువంటి మాటలే మీరు ఏదైతే మరి టీవీలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మరి మేము సీడీలు పెట్టుకున్నాం, వీడియోలలో ఉన్నాయి, ప్రజలు వింటా ఉన్నారు. అందుకొరకే మా కోరిక లేకుండా లేదు. మేము 6 నెలలు కాదు, సంవత్సరం అవుతాం. కానీ మీరు పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా అబద్ధం ఆడుతూ ఉన్నారు. కాబట్టి మేము అందుకొరకే ప్రజలకు చర్చలు ఊళ్ళలో జరుగుతూ ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశనగర్లో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి సమావేశాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, నియోజకవర్గ కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నా. ఇలా మన పార్టీ ఓడిన తర్వాత రాబోయే రోజులలో ఎక్కడ కూడా మనం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రాబోయే రోజులలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళా మనం పుంజుకొని ఇలా మన యొక్క పార్టీ ప్రాబల్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ కానీ మరి సర్పంచ్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కానీ మనము సిద్ధంగా ఉండాలా. గతంలో జరిగిన అనుభవాలన్నిటి కూడా నెరవేర్చుకొని మరి మన పార్టీకి పెద్దలుగా మన మాజీ మంత్రివర్గులు వచ్చారు. అలాగే మన జీవనన్న గారు ఎల్లవేళ జీవనన్న గారి రాజకీయ మన ముందున్నారు. సో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ముందుకెళ్ళి రానున్న ఎలక్షన్లో కూడా మన సత్తా జాడాలా. మరి ఇంకా ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ప్రతి సమస్య మీద మనం పోరాడుతూ ముందుకు వెళ్ళాలా. ప్రతి ఎలక్షన్లో కూడా మనం వాయిస్ చేయాలా. రానున్న సర్పంచ్ ఎలక్షన్లో కానీ కౌన్సిల్ ఎలక్షన్లో కానీ మనం ముందు ధైర్యంగా ప్రతి అంశం మీద ప్రతి కార్యాలయం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన పార్టీ ఉన్నది, మనకు మన పెద్దలు ఉన్నారు. అంతే కదా, మీరు మాకు ఇస్తే మేము కూడా ప్రజలకు వెళ్తాము, ఊళ్ళకి వెళ్తాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పి గద్దెక్కిందో అందరికీ తెలుసు అన్న. అందుకే మనం కూడా గట్టిగా ఉండి గట్టి చేయాలా. పబ్లిక్ గా పోవాలా. వాళ్ళు ఏం చెప్పిన అన్నదాలు అవన్నీ ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలన్నదే నా ఉద్దేశం అన్న. ఏదైనా తప్పుకోవాలంటే సరే. జై తెలంగాణ. ఒక విషయం మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. కేసీఆర్ అనే వ్యక్తి 2001లో టీఆర్ఎస్ పార్టీని జలదృశ్యంలో స్థాపించేటప్పుడు ఆయన వెనుకున్నది కేవలం 24 మంది. ఆ 24 మందితో స్టార్ట్ చేసినటువంటి పార్టీ 60 లక్షల మెంబర్షిప్ తోని దేశం మొత్తంలో ఒక తక్కువ ప్రాంతంలో 60 లక్షల మెంబర్షిప్ తోని అత్యంత జనసాంద్రత కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ. ఆ పార్టీ సైడ్ మనము టెన్షన్ పడడం, డిసప్పాయింట్ కావడం మన హిస్టరీలో ఉండదు. ఓకే, కొంతమంది వస్తున్నట పోతున్నట ఏమో జరుగుతున్నట. నిజమైన నాయకుడు పార్టీలో ఉంటాడు. టాటాకు చెప్పులకు భయపడేవాడు, అధికారం కోసం ఆలోచించేవాడు, ప్రజాసేవను పట్టించుకోవడం పారిపోతాడు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. ప్రజా తీర్పును శిరస వహిస్తూ ప్రజల పక్షాన ఉంటానని, ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడతామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే తుగ్లక్లా మాట్లాడుతున్నాడని, ఓడిన అధికార పార్టీ ఎమ్మెల్యే తానే ఎమ్మెల్యేగా భావిస్తున్నాడని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు తయారయ్యారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, అభివృద్ధి పనులను నిలిపివేయడమే ధ్యేయంగా 2 పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మానేసి కాంట్రాక్టర్లను బెదిరించడం మొదలుపెట్టారన్నారు. 2 మధ్య అధికారులు సైతం నలిగిపోతున్నారని, అభివృద్ధి కుంటిపడిపోతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా నాయకులు, కార్యకర్తలు ఎటువంటి అధైర్యపడవద్దని, నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సైతం మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత కేసీఆర్పై అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం కాంగ్రెస్ హామీలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుండి ఆర్మూర్ నియోజకవర్గంలో ఆట మొదలైందని, యుద్ధానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. సభ్యులు లేదంటే ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరుతున్నట్టు అర్థం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ ప్రాంతంలో మన అదృష్టమో దురదృష్టమో
మరి ఒక జోకర్ గారు ఒక బ్రోకర్ గారు జమ అయ్యారు. ఒకడు కాంగ్రెస్ నుంచి ఓడిపోయినోడు, ఇంకొకడు బీజేపీ నుంచి గెలిచినోడు. వాడేం మాట్లాడుతున్నాడు వీడికి అర్థం కాదు, వీడేం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు. విలేకరులకు అసలే అర్థమైతే లేదు. 10 ఏళ్ళలో ఎప్పుడు చూడాలని ఇంత మనుషులని చూస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఈ రోజు ఈ వేదిక పైనటువంటి నేను అది చిన్న వయసులోనే 2 సార్లు నన్ను గెలిపించినటువంటి గొప్ప వ్యక్తులు ఒక వ్యక్తులు కాదు, వారు మహాశక్తులు అని చెప్పి నా కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. లీడర్ ఆఫ్ అపోజిషన్ కోసం పెద్ద ఛాంబర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న ఛాంబర్ ఇచ్చి ప్రతిపక్ష నాయకులకు అన్యాయం చేస్తుందని మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని శాసనసభ మీడియా పాయింట్ వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కలిసి పీఓకి పెద్ద ఛాంబర్ కేటాయించాలని స్పీకర్కు విన్నవించిన తరుణంలో తమకు చిన్న ఛాంబర్ ఇచ్చి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుందని చెప్పారు. అలాగే ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నవారికి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రతిపక్ష నాయకులకు మాత్రం అదేమీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను ఆవేదనకు గురి చేస్తుందని, దీనిపై పోలీసులకు ఆర్డీఓలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు. స్పీకర్ గారి ఛాంబర్కి అనుగుణంగా అది వాడుకోదలుచుకొని మరి ఎల్ఓపి గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు. మరి ఎల్ఓపి గారు స్పీకర్ గారికి అవసరం వస్తే దాన్ని మన అభ్యంతరం పెట్టకూడదు, అది వాడుకొని ఇవ్వనండి. కానీ ఎల్ఓపి అప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఎల్ఓపి గారు కూడా సహృదయంతో ఒప్పుకున్నారు. స్పీకర్ గారి కోసం ఇప్పుడున్న ఎల్ఓపిని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు, ఎల్ఓపి ఆఫీస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేసీఆర్ గారు. కానీ ఆ ప్లేస్ ఎంతైతే ఉందో అంత ప్లేస్ వేరే దగ్గర అలాట్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పీకర్ గారు ఒప్పుకున్నారు. గ్రామంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గల్లీలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి సూచించారు. రెంజల్ మండలంలోని కొనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు రోజువారీగా కార్యక్రమాలు కొనసాగుతాయని, స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలన్నారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండగలుగుతామని, గ్రామంలోని ప్రతి ఒక్కరిని పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్ల పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు గుంతలమయంగా మారిన రోడ్లపై మట్టి వేయడం, అలాగే మురికి నీరు ఆగే డ్రైనేజీలను శుభ్రపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, అలాగే ఓటర్ స్లిప్లను అందరికీ చేరే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14,67,085 మంది ఓటర్లు ఉన్నారని, వీటిలో 85 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. 6,64,238 మంది పురుష ఓటర్లు ఉండగా 7,42,475 మంది మహిళా ఓటర్లు, 72 మంది ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. 85 మంది ఎన్ఆర్ఐ ఓటర్లలో 76 మంది పురుషులు, 9 మంది మహిళా ఓటర్లు ఉన్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 98,116 పురుష ఓటర్లు, 1,12,612 మహిళా ఓటర్లు, 6 ఇతరులు, 9 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,10,734 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. బోధన్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో 1,05,609 మంది పురుష, 1,15,701 మంది మహిళా ఓటర్లు, 4 ఇతరులు, 13 మంది ఎన్ఆర్ఐ ఓటర్లను కలుపుకొని మొత్తం 2,21,314 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గం పరిధిలో 93,266 పురుష, 1,02,415 మంది మహిళలు, 13 మంది ఇతరులు, 5 ఎన్ఆర్ఐలను కలుపుకొని
1,95,694 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ పరిధిలో 1,44,645 మంది పురుష ఓటర్లు, 1,54,961 మంది మహిళా ఓటర్లు, 41 మంది ఇతర ఓటర్లు, 9 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,99,647 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో 1,18,607 మంది పురుష ఓటర్లు, 1,35,523 మంది మహిళా ఓటర్లు, 6 ఇతరులు, 19 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,54,136 మంది ఓటర్లు ఉన్నారని సూచించారు. అలాగే బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో 1,03,995 మంది పురుష ఓటర్లు, 1,21,263 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 2, 30 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,25,260 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఎస్ఎస్ఆర్ 2024 కార్యక్రమంలో భాగంగా జనవరి 22 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది ఓటరు జాబితాను రూపొందించడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ అధికారుల వద్ద, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యవహరించే తహసీల్దార్ కార్యాలయాల్లో, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓటరు జాబితా విడుదల కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, విజయేందర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో భద్రపరిచినటువంటి ఈవీఎం, వీవీప్యాట్ వాటి పనితీరును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ వరుసగా 2వ రోజైన మంగళవారం సైతం ఈవీఎం గోడౌన్ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాలెట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎల్ఎస్సి ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను దూషించడంలో ముందున్నారని, పనిపై దృష్టి లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో అన్నారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ముందున్నారని, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అత్యంత భయంకరంగా, ఉచ్చరించడానికి వీలులేని భాషలో దూషించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్లు డీజీపీగా పనిచేసిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించారని, రిటైర్డ్ అధికారులను కేసీఆర్ ఆయా పోస్టుల్లో నియమిస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తుందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన వై రామ్మోహన్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలో ఆంధ్ర వ్యక్తిని నియమిస్తే సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా అన్నది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్నవారిని సభ్యులుగా నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజనీ కుమార్ని ఎలాగ నియమించారని అడిగారు. మహేందర్ రెడ్డి 1,00,000 కోట్ల మేర అక్రమార్జన చేశారని, అవినీతి ఆరోపణలు వచ్చాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డిని తక్షణమే తప్పించి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో తాము ఈ అంశంపై గవర్నర్ను కలిసి వినతి పత్రం అందిస్తామని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంతొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి. అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. రెండవది, కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇప్పటివరకు ఇచ్చిన 60 ఉద్యోగాలే, ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో, డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడవది, విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడో డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు, మీ అవినీతి కేసులు, మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను, నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తాం. ప్రత్యేక పరిశుభ్రత వారోత్సవాలను ఇటు అధికారులు అటు ప్రజలు విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు రోజువారీగా కార్యక్రమాలు కొనసాగుతాయని, స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ప్రజల ఆఫీసర్
ఆఫీసర్ ముత్యంను జెడ్పీ చైర్మన్ కోరారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండగలుగుతామని, గ్రామంలోని ప్రతి ఒక్కరిని పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, కార్యదర్శి మోహన్, మాజీ సర్పంచ్ దారం ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు సదానందం, గ్రామశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఇలా హార్డ్ వర్క్ చేసిండో వాళ్ళందరినీ సన్మానించే కార్యక్రమం ఉంటుంది. మరి నిన్న మన మండల్లో హెడ్ క్వార్టర్ మాక్లూరులో కూడా అటెండ్ చేయడం జరిగింది. నిన్న మరి రోడ్లు క్లీన్ చేయడమే కానీ, తుమ్మ పొదలు ఇటువంటి పొదలు తీసేయడం కానీ, గుంతలు నింపడం కానీ అటువంటి కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు గొట్టుమక్కల గ్రామ పంచాయతీలో మరి ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెత్త చెదరం ఎత్తివేయడము, డ్రైనేజెస్ క్లీన్ చేయడము, గుంతలు ఏమన్నా ఉంటే నింపడము, ఏమన్నా ప్రభుత్వ ఖాళీ స్థలాలున్న క్లీన్గా చేయడము, శిథిలాస్తులున్న బిల్డింగ్లు ఏమన్నా ఉన్నా తీసేయడము, ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు అంటే 7వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రోజొక కార్యక్రమం జరుగుతుంది. మన జిల్లాల్లో మరి 530 గ్రామ పంచాయతీల్లో మరి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదని, 100 రోజులు దగ్గర పడుతున్నా ఏమాత్రం ప్రజలకు సంక్షేమ పథకాలు చేరలేవని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదన్నారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయమై ఒక్క మాట లేదన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ గురించి మాత్రమే చెప్పారని, మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, గవర్నర్ ప్రతిష్ట దిగజార్చిందన్నారు. ప్రజావాణి తుస్సుమన్నదని విమర్శించారు. ప్రజావాణిలో రోజు సీఎం స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. మొదటి రోజు తర్వాత సీఎం మొహం చాటేశారని విమర్శించారు. ప్రజావాణికి రోజుకొక మంత్రి వెళ్తున్నారన్నారు. అది కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని వెల్లడించారు. ప్రజావాణి గురించి గవర్నర్తో అర్ధ సత్యాలు చెప్పించారన్నారు. 6 గ్యారంటీల్లో 13 హామీలున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో 3 చెప్పి 1 గ్యారంటీ అమలు చేశామని చెబుతారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలులో లోపభూయిష్టంగానే ఉన్నందునే గవర్నర్ ప్రసంగంలో చెప్పించలేదన్నారు. నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ, పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి, పట్టణాల గురించి చెప్పలేదు. సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి, వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ను కూరగాయల మార్కెట్ వ్యాపారులు 33వ వార్డు మహిళలు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆప్యాయంగా తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు, 33వ వార్డు సభ్యులు, మహిళా సమైక్య సభ్యులు, మహిళలు తదితరులున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్, మా ఈఎన్టీ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణ కేంద్రంలో గల సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా మా ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులకు, ప్రజలకు చెవి, ముక్కు, గొంతు సమస్యలను పరిశీలించి తగిన సలహాలు, సూచనలు, మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను, వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో రోటరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ మా ఈఎన్టీ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ఇందుకు గాను సహకరించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగగౌడ్, డాక్టర్ సునీత, డాక్టర్ ఉదయ్, డాక్టర్ వసంత్ రెడ్డి, డాక్టర్ సంధ్య, డాక్టర్ శిరీష, డాక్టర్ సుష్మా, డాక్టర్ హనుమంత్ రెడ్డి, రోటరీ కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ సభ్యులు, పాఠశాల సిబ్బంది తదితరులున్నారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం అధ్యక్షులు భూమయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లీలో గల ఎన్టీఆర్ భవన్లో ఐఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వైఫల్యాలపై ఫిబ్రవరి 16న సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని, కేంద్రంలోని బీజేపీ మతతత్వ విధానాలకు, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు మౌలిక వసతులు కల్పనలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులను అణగదొక్కడానికి ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి యావత్ దేశాన్ని అల్లకొల్లలం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయిరెడ్డి, నాయకులు స్వామి, శ్రీనివాస్, గోపాల్, బాబురావు తదితరులున్నారు. అందాకారంగా మార్చే కుట్ర చేస్తూ ఉన్నాడు. ఛాయ్ ఇవ్వాలన్నట్టు చెప్పి, కష్టం గురించి తెలిసామని చెప్పి ఇవాళ ఛాయ్ అమ్మినట్టే మొత్తం దేశాన్ని ఏ విధంగా పెట్టుబడిదారులకు, అదేవిధంగా కార్పొరేట్ అంబానీ ఆదాయాలకు విక్రయించేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవాళ చేస్తున్న విషయం జగమెరిగిన సత్యమే. ఎందుకంటే స్వదేశీ జపం చేసి అధికారంలోకి వచ్చిండు, ఇవాళ విదేశీ విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఇలా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ ఉన్నాడు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియకు పూనుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా సుస్థిర పాలన చెప్పి అస్థిర పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తే నిర్బంధము, కేసులు, జైల్లో పెడతా ఉన్నాడు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలిపీఠం మీద నిలబెట్టినటువంటి మోడీ చరిత్ర కానీ, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాల మూలంగా ఇలా భారత పాలక వర్గాలు మొత్తంగా సర్వ సంపదను ఆయన ఆశిత పెట్టుబడులను బట్టి ఆదాయాన్ని అమ్మాయిలకు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో రైతులు భూముల నుంచి పేదకలవుతున్నారు, కార్మికులు ఉపాధి నుంచి పేదకలైపోయి ఇలా వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద పోయేటువంటి స్థితి ఇలా కొనసాగుతూ ఉంది. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక హారతి కార్యక్రమాలు, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, పూజలు జరుగుతున్నవి. మరియు నేషనల్ హైవే మీద 67 నేషనల్ హైవే మీద మన ఆలయము, టెంపుల్, దత్తసాయి టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఈ హనుమాన టెంపుల్, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. మాకు కొంచెం సూచన తెలిసింది, ఈ కార్యక్రమం రోడ్డు వెళ్ళడంతో పోతున్నాయని చెప్పి ప్రభుత్వం మాకేమి లెటర్ ఏమి ఇవ్వలేదు. కానీ కూలరాళ్ళు సరిహద్దులు వాటి వెళ్ళిపోయారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ కలెక్టర్ కానీ, దీని యొక్క మోడీ గారు కానీ దీన్ని కనికరించి మా పైన, మా భక్తుల పైన కనికరించి సాయం చేయాలని కోరుతున్నాం. ఎవరైనా దాతలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ గుడి ఆధ్వర్యంలో కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా వారు వచ్చి మిమ్మల్ని సంప్రదించి
మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేయడం జరుగుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డిచ్పల్లి సిఐ కె మల్లేష్ ఆధ్వర్యంలో జగన్పల్లి ఎస్ఐ మరియు సిబ్బంది నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 9 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం నంబర్ ప్లేట్లను బిగించి పంపడం జరిగింది. నేరస్తులు నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో స్నాచింగ్, దొంగతనాలకు మరియు ఇతర నేరాలకు పాల్పడుతున్నారని, వాహనదారులు తప్పక రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, హెల్మెట్లను ధరించాలని, నంబర్ ప్లేట్లు సరిగా లేకుండా లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరిన టీఎన్జీఓఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో ఈసీ మెంబర్గా ఎన్నికైన బూక్యా తిరుపతిని భీమ్గల్ ఐటీఐ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐటీఐ సిబ్బంది బూక్యా తిరుపతికి శాల్వా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఈసీ మెంబర్గా తనను ఎన్నుకున్నందుకు అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. అలాగే తన వంతు పాత్రను పోషిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ సృజన్, సిబ్బంది ప్రవీణ్, సునీల్, సాయి తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాకు టీఎన్జిఓస్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఫోరంలో ఈసీ మెంబర్గా ఎన్నికైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా గవర్నమెంట్ అయితే భీమ్గల్లో మా ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో నన్ను మా మిత్రులు స్టాఫ్ మెంబర్ అందరూ కూడా నన్ను ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తుగ్లక్లా మాట్లాడుతున్నారు. బీజేపీ నుంచి ఒకరైతే కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్యే తయారయ్యారని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. కార్యకర్తలకు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న సూచనలు. జిల్లా కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచిన గదులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. లీడర్ ఆఫ్ అపోజిషన్ కోసం ఛాంబర్ ఇవ్వకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. గ్రామాన ప్రత్యేక పరిశుభ్రత వారోత్సవాలు ప్రారంభం. అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పరిశుభ్రత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.